హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురలో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దంపతులు 4 ఏళ్లుగా మాదక ద్రవ్యాలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ను సరఫరా చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు ప్రముఖులకు అందించినట్లు తెలుస్తూ ఉంది. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు డ్రగ్స్ అందించారు. ట్రాన్స్పోర్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మినట్టు గుర్తించారు. సయ్యద్ దంపతులతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేసింది టీఎస్ న్యాబ్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురలో డ్రగ్స్ ముఠా పట్టుబడినట్టు తెలుస్తోంది. వీరు కూడా దంపతులు అయినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? అయితే హైదరాబాద్ నగరంలోని పాత బస్సులో మరొకసారి కూడా భారీగా డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి టీఎస్ న్యాప్ చేసిన ఆపరేషన్ లో ఈ మొత్తంగా వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక దంపతులు అంటే ఒక జంట గత 4 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన అది ప్రేమగా మారిపోయింది. తర్వాత వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున్నట్టు బెంగళూరు నుంచి పాటు గోవా నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న దాఖలాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే గతంలో కూడా ఈ దంపతులని ఉన్నీసా సయ్యద్ ఈ దంపతులను కూడా ఈ ప్రేమ కూడా గతంలో కూడా టీఎస్ న్యాప్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇదే పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈసారి పెద్ద మొత్తంలో బెంగళూరు నుంచి పోస్టల్ ద్వారా అంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా డ్రగ్స్ ని ఎండిఎంఏ డ్రగ్స్ హైదరాబాద్ లో ప్రముఖులకు అమ్ముతున్నట్టుగా అధికారులు తెలియడం జరిగింది. మొత్తంగా ఇప్పటికీ 19 మంది కస్టమర్ల లిస్టు విలేకరులు లభ్యం కావడం జరిగింది. దీనిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పటివరకు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నామంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రేమజంట చూసినట్లయితే 4 ఏళ్ల నుంచి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఒక మూటగా ఏర్పడి మొత్తంగా బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, ముంబై నుంచి హైదరాబాద్ మొత్తంగా ఒక ముఠాగా ఏర్పడి మొత్తంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ప్రముఖులకు అమ్ముతున్నట్లుగా తెలియడం జరిగింది. ఇప్పటివరకు 19 మందికి వీళ్ళు డ్రగ్స్ అమ్మడం జరిగింది. ఈ 19 మంది ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి టీఎస్ న్యాప్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ 5గురిని పట్టుకొని పోలీస్ అధికారులు టీఎస్ న్యాప్ అధికారులు బహదూర్పుర అధికారులకు అప్పగించడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే ఇప్పటికీ దీని సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ఫర్దర్ గా మరిన్ని విషయాలు వెళ్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ దంపతులు 4 ఏళ్లుగా మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.